భారతదేశంలో ఫుట్బాల్ను ప్రమోట్ చేయడంలో జీ టీవీ పాత్రను ఫిఫా ప్రెసిడెంట్ జియానీ ఇన్ఫాంటినో కొనియాడారు. మహిళల ప్రపంచ కప్తో సహా 39 టోర్నమెంట్లను ప్రసారం చేసే భాగస్వామ్యం కమ్యూనిటీ స్క్రీనింగ్స్ ద్వారా మ్యాచ్లను ప్రజలకు చేరువ చేయడం అద్భుతమని ఆయన ప్రశంసించారు. నెల రోజుల పాటు సాగిన ఫుట్బాల్ టోర్నమెంట్ను ప్రత్యక్ష ప్రసారాల ద్వారా అభిమానులను అలరించడం ఆనందించదగిన విషయమన్నారు. భారతదేశంలో ఫుట్బాల్ క్రీడారంగాన్ని అభివృద్ధి చేసేందుకు బాధ్యతాయుతంగా పనిచేస్తున్న జీ టీవీ సిబ్బందిని, యాజమాన్యాన్ని కొనియాడుతూ ఆయన లేఖ రాశారు. 2034 వరకు 39 ఫిఫా టోర్నమెంట్ల ప్రత్యేక ప్రసార హక్కులను జీ నెట్వర్క్ దక్కించుకుంది. ఇందులో 2026, 2030 పురుషుల వరల్డ్ కప్స్, 2027 మహిళల ప్రపంచ కప్, యూత్ వరల్డ్ కప్స్ మరియు కాస్ట్ కోసం జీ గ్రూప్ ప్రత్యేకంగా యునైటెడ్ స్పోర్ట్స్ బ్రాండ్ పేరుతో కొత్తగా 4 లీనియన్ టీవీ ఛానళ్లను లాంచ్ చేసింది. జీ5 ఓటీటీ యాప్ ద్వారా మొత్తం 104 మ్యాచ్లను 4 స్థానిక భాషలు ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, మలయాళంలో లైవ్ స్ట్రీమింగ్ చేస్తోంది. కమ్యూనిటీ స్క్రీనింగ్స్ కేవలం ఇళ్లకే పరిమితం కాకుండా మ్యాచ్లను ఒక పండుగలా మార్చేందుకు థియేటర్లు, పబ్లు, రెస్టారెంట్లు, హోటళ్లు, ఎయిర్పోర్ట్లలో అధికారిక కమ్యూనిటీ స్క్రీనింగ్స్ నిర్వహించేలా జీ నెట్వర్క్ అనుమతులిచ్చింది. దీనిని ఫిఫా ప్రెసిడెంట్ జియానీ ఇన్ఫాంటినో ప్రత్యేకంగా కొనియాడారు. భారతదేశంలో ఫుట్బాల్ ప్రమోషన్ కోసం జీ టీవీ చేస్తున్న కృషిని కొనియాడుతూ ఫిఫా ప్రెసిడెంట్ గియానీ ఇన్ఫాంటినో రాసిన లేఖను స్వాగతించారు జీ నెట్వర్క్ సీఈఓ పునీత్ గోయంకా. భవిష్యత్తులో దీర్ఘకాలిక ఆలోచనతో ఫుట్బాల్ క్రీడాభివృద్ధికి సంపూర్ణంగా సహకరించేందుకు ముందుకు వచ్చిన ఫిఫా అధ్యక్షుడికి, ఫిఫా కుటుంబానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఫిఫా ప్రపంచ కప్ వేదికపై భారతదేశం స్థానం సంపాదించుకునేందుకు జీ నెట్వర్క్ శాయశక్తులా కృషి చేస్తుందని పునీత్ గోయంకా అన్నారు. భారతదేశంలోని ప్రతి మూలకు ఫుట్బాల్ క్రీడారంగాన్ని అభివృద్ధి చేసేందుకు జీ నెట్వర్క్ సామాజిక బాధ్యతగా తీసుకుందన్నారు. భారతదేశ క్రీడా సంస్కృతిలో ఫుట్బాల్ను ఒక అంతర్భాగంగా మార్చడానికి కార్యాచరణ ప్రణాళికతో కీలకమైన అడుగు వేశామన్నారు జీ నెట్వర్క్ సీఈఓ పునీత్ గోయంకా. ఫిఫా ఫుట్బాల్ టోర్నమెంట్ ప్రత్యక్ష ప్రసారాలతో కోట్ల మంది అభిమానుల్ని అలరించినందుకు ఆనందంగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. యుద్ధ వాతావరణాన్ని తలపించిన తీరు తెన్నెలను కోట్ల మంది ప్రత్యక్షంగా చూసి మంచి అనుభూతి పొందిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రపంచ కప్ ఫుట్బాల్ మెగా టోర్నమెంట్ కోసం కోట్ల మంది ఎదురు చూస్తున్న తీరును చూస్తే ఫుట్బాల్ పట్ల అభిరుచిని తెలుపుతోందని అభిప్రాయం వ్యక్తం చేశారు.